హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో 12th వీక్ సంబంధించిన ఫస్ట్ డే ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. అవన్నీ కూడా చెప్పుకుందాం. సో అదేవిధంగా చివరి బిగ్ బాస్ సీజన్ 8కి చివరి మెగా చీఫ్ ఎవరయ్యారనేది కూడా చెప్తా. సో ఈ బిగ్ బాస్ ఆడినటువంటి నక్క జిత్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఏదనుకుంటే అదే జరగాలండి. ఇక్కడ న్యాయం, ధర్మం ఇవన్నీ ఏం పంచేవంతే. ఇక్కడ జరిగేదంతా గ్రూపిజం, ఫ్రెండ్షిప్ ఇవే జరుగుతాయి. అదేవిధంగా బిగ్ బాస్ ఎవరిని అనుకుంటే వాళ్ళనే విన్ చేస్తాడు. కానీ మన ఓట్లతో ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్ళకి అసలు మన ఓట్లకి పేరుకే అలా చెప్తారు కానీ ఓట్లకి విలువ ఇవ్వనే ఇవ్వరు. మీరు గతంలో కూడా మనం కూడా చూసాం. సో ఒకరికి విన్నింగ్ డబ్బులు తీసుకుంటే నీకే ఎక్కువ వచ్చాయి, ఆయన తక్కువ వచ్చాయని చెప్పి స్టేజ్ మీద చెప్పించిన గనులు బిగ్ బాస్ టీం వాళ్ళు. సో వీళ్ళని నమ్మడానికి లేదండి. కాకపోతే ఎర్రి పప్పలు మనమే. అదేందో బిగ్ బాస్ అంటే పిచ్చి కాబట్టి మనం చూస్తాం, రివ్యూలు చేస్తున్నాం. సో అది చూసి ఆడియన్స్ కూడా ఓట్లు వేస్తున్నారు. ఇదంతా జరిగిపోతూ ఉంది ఈ ప్రాసెస్. సో దానికంటే ముందు ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా 6000 సబ్స్క్రైబర్స్ అయ్యేదానికి ఇంకో సగంలోకి వచ్చేస్తున్నాను. ఇంక కొద్దిగానే ఉంది. ఈ నెల లోపల అయిపోతుందని అనుకుంటున్నా. చేసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూస్తే యూట్యూబ్లో ఒక రకంగా ఉంది, అనఫిషియల్లో ఒక రకంగా ఉంది. ఎందుకు ఉంది ఇలా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణ నేనే అనుకోండి. నేను ఎవరికన్నా ఫరగా చెప్తాగా అనుకుంటే నేను పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్లో వాళ్ళకే ఎక్కువ పడుతున్నాయి ఓట్లు. ఇప్పుడు మనం ఎవరైతే సో కాల్డ్ పెద్ద యూట్యూబర్స్ ఉన్నారో దీనికి రివ్యూ చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరికైతే ఫర్గా ఒక రకంగా ఇండైరెక్ట్ చెప్తా ఉంటారో వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లో వాళ్ళు ఎవరికైనా ఫర్గా చెప్తా ఉంటారో వాళ్ళకే ఎక్కువ పడుతుంది. మీరు కావాల్సిన గమనించండి. నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. ఎందుకు అనవసరం వాళ్ళ పేర్లు చెప్పి మనం ఎందుకు రచ్చ చేసుకోవడం. మనకు తెలిసింది మనం చెప్పడమే. కాకపోతే నేను గమనించింది అది. సో అనఫిషియల్ పోల్స్లో ఏంటంటే అక్కడ చూస్తే అది కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే బర్డ్స్ ఉపయోగించి కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ క్యాండిడేట్ని సేవ్ చేసుకునే దానికి తక్కువ వచ్చిన వాళ్ళు తీసుకుని పైన పెట్టి చూపిస్తారు. కొన్ని దగ్గరలో అయితే ప్రేరణ పైన ఉంది, టాప్లో ఉంది. హౌ? ఎలా నమ్మాలి దీన్ని? అర్థం కావడం నాకు అసలు ఏ విధంగా ట్రీట్ చేయాలో అర్థం కావడం. సో మన యూట్యూబ్ పోల్స్లో చూస్తే మోర్ దెన్ 40% నిఖిలికి పడతా ఉంది. ఎందుకంటే అక్కడ రివ్యూర్స్ అంతా కూడా ఫ్లాట్గా చెప్తారు. కొంతమంది బయాస్డ్ చెప్తారు. కొంతమంది సో మనకెందుకు వచ్చే న్యూసెన్స్ అని చెప్పేసి న్యూట్రల్ గురించి చెప్తారు. సో కాబట్టి అయితే మోర్ దెన్ 40% అయితే అతనికి పడుతుంది. నన్ను కూడా కామెంట్ చేస్తున్నావు, నువ్వు పిఆర్వా, నువ్వు కన్నడ వాళ్ళని లైక్ చేస్తున్నావు, తెలుగుడు నువ్వు బుద్ధుందా అని నన్ను కూడా కామెంట్ చేస్తున్నారండి. నేను ఎంతటోనండి? నేను చెప్తే ఎంతమంది మారుతారు చెప్పండి? నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉన్నారా? మీరు చెప్పండి. పెద్ద సో కాల్డ్ రివ్యూస్ చెప్తే వాళ్ళు మాట వింటారు, డ్యామ్ షూర్ అందులో. కానీ నాలాంటి వాళ్ళు చెప్తే వినరండి. నేను అట్లా కూడా అటు చెప్పడం లేదు, వచ్చింది చెప్తున్నా అంతే. సో దాని తర్వాత నబీల్ ఉన్నాడు. నబీల్ అయితే నియర్లీ 29-30% ఉంది. సో అతనికి ఒక 10-12-13% దాకా డిఫరెన్స్ అయితే ఉంది. దాని తర్వాత చూస్తే ఆశ్చర్యకరంగా ప్రేరణ ఉదయం గట్టి ఇప్పుడు మరీ తగ్గిపోయింది. కారణం ఏమై ఉంటుంది? ఆ అమ్మాయి చేసుకున్న పెంటే మనం ఏం చేయాలి? స్వయం కృతాపరాధం. అసలు టాప్ 5లో ఎవరున్నారు అమ్మాయిలు అంటే ప్రేరణ అని చెప్పుకునే వాళ్ళని ఈరోజు డేంజర్ జోన్లోకి వచ్చిన ప్రేరణ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రేరణకి తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఉదయం కూడా ఈరోజు అందరికి కూడా సారీ చెప్పింది. ఎందుకంటే ఆమె మెగా చీఫ్ ఉన్నప్పుడు ఆమె చూపించిన యాటిట్యూడ్ కావచ్చు, వేసిన శిక్ష కావచ్చు, ఇంకా అవన్నీ కూడా నెగిటివ్ అయినా అమ్మాయికి అర్థమైపోయింది. అయినా కానీ జనాలు ఆ ఇరిటేషన్ తట్టుకోలేక పాపం మా అమ్మాయికి ఓట్లేయడం తగ్గించేశారు. సో అమ్మాయికి కూడా డేంజర్ జోన్లోకి వచ్చింది. కేవలం 13% ఉంది ఆ అమ్మాయికి. ఆ తర్వాత చూస్తే పృథ్వీరాజ్ ఉండడం, అతనికి కూడా 11-12% ఉంది. ఇక చివరిలో యష్మి ఉంది 10%. సో వీళ్ళు ముగ్గురు డేంజర్లోనే ఉన్నారు. ఇంకా 2 days ఉంది. ఏం జరుగుతుందో కూడా ఊహించడం కష్టం. సో మొత్తానికైతే ఇదే విధంగా కొనసాగితే మాత్రం యష్మి డౌట్ లేదు, ఆ అమ్మాయి అయితే ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ చేస్తారా అనేది నాకు డౌట్. ఎందుకంటే ఉండేది 5 మంది. 5 మందిలో ఇద్దరు డబుల్ ఎలిమినేట్ చేస్తారంటే చెప్పలేము. అది కూడా బిగ్ బాస్ సిస్టమే. సో తర్వాత అనఫిషియల్ పోల్స్ చూస్తే నబీల్ ఫస్ట్ ఉన్నాడు, సెకండ్ నిఖిల్ ఉన్నాడు, థర్డ్ సేమ్ ప్రేరణ,
అదేవిధంగా పృథ్వీ, యష్మి ఇలా ఉంది. అదేవిధంగా ఫైనల్ బిగ్ బాస్ 8 సీజన్‌కి మెగా చీఫ్ కంటెండర్స్ పోటీ పెడితే బిగ్ బాస్ నిజంగా అది చూస్తే మనకే కడుపు మండుతదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? ప్రేరణకి, గౌతమ్‌కి తీరని అన్యాయం జరిగింది దీంట్లో మాత్రం. ఎలా? ఫస్టే వాళ్ళు చేసేసారు. ఫస్ట్ ప్రేరణ చేశారా? తర్వాత గౌతమ్ చేశారా? అంటే చించేయాలన్నమాట. చించి పడేశారు అంతే. తర్వాత తర్వాత మన తేజ చేశారా? తేజ కెప్టెన్ కాలేదు కాబట్టి, మెగా చీఫ్ కాలేదు కాబట్టి అతను పెద్దగా ఎవరు చేయలేదు. దాన్ని కొంతమంది అందరూ కూడా ప్రొటెక్ట్ చేశారు కాబట్టి అతన్ని పెట్టారు. ఆ తర్వాత మన పృథ్వీ కాలేదు కాబట్టి పృథ్వీది కూడా సేవ్ అయింది, పెట్టారు. ఆ తర్వాత యష్మిది కూడా ప్రొటెక్ట్ చేశారు కొంతవల్ల, వాళ్ళు పెట్టారు. ఇక చివరిగా ఏ ఉంది? సో ఇక్కడ చివరిలో నిఖిల్, రోహిణి ఉంది. సో రోహిణిదే అక్కడికి అయిందన్నమాట. సో మొత్తానికి 5 మంది అయితే ఈ 5 మందిలో హౌస్ మేట్స్ మీద పెట్టేశారు కెప్టెన్సీ ఎవరనేది. సో అందులో భాగంగానే అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి, ఐఎమ్ నాట్ ష్యూర్, 90% హౌస్ మేట్ చేతిలో పెట్టినందువల్ల రోహిణి కెప్టెన్ అయిందనేది మనకు తెలిసిన సమాచారం. 90% మెగా చీఫ్ అయిందనేది. సో మెగా చీఫ్ అయింది కాబట్టి ఇది ఒక రికార్డ్ అండి. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి రోహిణి గారు ఇంతవరకు నామినేషన్లకు రాలేదు. సో ఇప్పుడు అయిందా? ఈ వారం లేదా? వచ్చే వారం ఉండదా? ఇమ్యూనిటీ ఉంటుందా? ఈయన 14th వీకే. అప్పుడు ఏం జరుగుతుంది? టాప్ 5కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి పోటీలు జరుగుతాయి. అంటే నిజంగా ఇది ఒక అదృష్టం, రికార్డు కూడా. ఎవరు కూడా ఈ విధంగా ఇప్పుడు అవినాష్ అనే నామినేషన్కి వచ్చాడు, ఈ అమ్మాయి వచ్చే అవకాశం లేదు. ఇక 14th వీక్కి వస్తుంది అమ్మాయి. సో ఇలా ఉంది. ఇదంతా కూడా బిగ్ బాస్ ప్లాన్లో భాగమే. ఎందుకంటే ఆయన ఎవరు చెప్తే అనుకొని ఒక లిస్ట్ రాసుకుని వాళ్ళవే వేసాడు. ఎవరు అవుట్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, ప్రేరణకి, గౌతమి వెంటనే వేశారు. మరొక విషయం, చిన్న విషయం నీకు రిజిస్టర్ అయింది ఏంటంటే నాకు దృష్టిలో యష్మికి వేశారు కదా, వేసిన జస్ట్ 1 minute బెల్లలు కొట్టేశారండి. ఇది ఎంత అన్యాయం! నేను లైవ్ చూస్తున్నా. అసలు మిగతా వాళ్ళకి ఎంతసేపు అసలు ఎవరు మన ఎవరికి ఐ థింక్ పృథ్వీకి అయితే ఎంతసేపు తెలుసా? నబిల్ పట్టుకుని అక్కడ నిలబడుకొని ఉంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, చేస్తున్నారు, కానీ చాలాసేపు. కానీ యష్మికి మాత్రం ఆ విధంగా ఎందుకు చేయలేదు? మరి అంతసేపు ఎందుకు ఉంచాలా? సో వీళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు చేసే ఇలాంటి కుహన రాజకీయాలకి మంచి వాళ్ళు కూడా బలైపోతారండి. విన్నింగ్ ఛాన్స్ ఉండేవాళ్ళు కూడా ఓడిపోతారు. నాకు తెలిసి పాత కంటెస్టెంట్లు తీసుకొచ్చి నామినేట్ చేయించడం కూడా బిగ్ బాస్ వ్యూహాల్లో ఒక భాగమే. ఎందుకంటే టఫ్గా ఉంది ఎవరికి, గౌతమ్కి, నిఖిల్కి. దాన్ని వన్ సైడ్ చేయాలని అనుకుని ఆ విధంగా వన్ సైడ్ టార్గెట్ చేయించారు. జనాల్లో సింపతి వచ్చింది. ఈరోజు నిఖిల్ పై స్థాయిలో మామూలుగానే ఉంది అతనికి. ఇంక సింపతి వర్కౌట్ అయితే ఇంకెలా ఉంటుంది? ఎవరు అందుకుని అంత ఎత్తుకెళ్ళిపోయాడు. సో ఇది కూడా బిగ్ బాస్ యొక్క చతురతనం. దీన్ని కుహన రాజకీయం అంటాను. ఈ బిగ్ బాస్ టీంలో ఉండేవాళ్ళు మీకు అంటే చాలామంది చెప్పడం కూడా జరిగింది. మొత్తం కూడా కర్ణాటకకు సంబంధించిన బ్యాచ్ అక్కడ ఉండేది. సో కాబట్టి వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అంటే ఒక పెద్ద యూట్యూబరే చెప్పాడండి, నేను నా సొంతంగా చెప్పడంలా, దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నా. మీకు సాక్ష్యం కావాలని మళ్ళీ ఈసారి క్లిప్ పెడతాను మీకు. పెడితే కూడా అది కూడా మనకు ఏమంటారు, స్ట్రైక్ వస్తుంది, అంత అవసరం లేదు. సో మొత్తానికైతే బిగ్ బాస్ ఎవరు అనుకున్నారు వాళ్ళనే పెట్టి వాళ్ళే విన్ చేయబోతున్నారు. అది లాస్ట్ కెప్టెన్ కూడా మెగా చీఫ్ని కూడా రోహిణిని చేశారు అనేది మనకు తెలిసిన సమాచారం. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేటు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.